పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రం, ఇవంతా కూడా మీనరాశి. ధనుర్మీనో ద్వయోర్ మంత్రి, మీనరాశులకంతా కూడా అధిపతి గురువు. ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం చేత 11 రూపాయలు 5 రూపాయలు వ్యయం, అంటే 6 రూపాయలు పరిపూర్ణమైన లాభాన్ని కలిగి ఉంటారనమాట. మీనరాశి వారికి ఇప్పుడే ఏలినాడు శని పట్టింది. శని పట్టినప్పుడు కనుక మనకు ఇబ్బంది కలిగిస్తుంది, శని విడిచేటప్పుడు యోగాన్ని ప్రసాదిస్తుంది చెప్తారనమాట. తర్వాత గుర్తుపెట్టుకోండి, కర్కాటక రాశి వారికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, మకర కుంభ మీనరాశుల వారికి ఏలినాటి శని జరుగుతుందన్నమాట. అంటే శని ప్రభావం ఉండే రాశులు ఏవేవి అంటే కర్కాటకము, వృశ్చికము, మకరము, కుంభము, మీనము. ఈ 5 రాశి వారు కూడా కొంత శని మహాత్ముని సేవించడం చాలా విశేషం. మీకు ఇంతకుముందు మొట్టమొదటి చెప్పేటప్పుడు చెప్పినాను, ఏం చెప్పినానంటే అందరూ కూడా ఈ సంవత్సరం శని మహాత్ముని సేవించాలి. శని మహాత్ముని సేవిస్తే కనుక మనకు ఉన్న కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే ఈ క్రోధినమ్మ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సత్యనారాయణ స్వామి టెంపుల్కి వస్తారు, సాయిబాబాను నమస్కారం చేసుకుంటారు, బయట గణపతికి నమస్కారం చేసుకుంటారు, శివునికి నమస్కారం చేసి పూజ చేస్తారు. ఈ దేవులాన్ని సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటారు కానీ శివాలయం అనరు, సాయిబాబా గుడి అనరు. అట్లా ఏ దేవతలు మనకు ఇబ్బందికరంగా ఉంటుందో ఆ దేవతలను ఖచ్చితంగా ఆరాధన చేస్తూ మీ ఇష్టదేవాలు ఎవరికైనా పూజ చేసుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర కుంభ మీనరాశులు, ఈ 5 రాశుల వారు కూడా శనివారాల పూట ఇంత నవగ్రహాలకు తిరగడము, నువ్వుల నూనెతో దీపారాధన చేయడము, ఒక నల్లని గుడ్డలో నువ్వులు వేసుకొని ఆ యొక్క నూనెలో ఆ యొక్క నువ్వులంతా నానబెట్టి నల్లని దారం చుట్టి దీపారాధన చేస్తే శనైశ్చర దోషము పోతుంది. తర్వాత తంత్రశాస్త్రంలో కూడా ఒకటి చెప్పినారు. ఏం చెప్పినారంటే ప్రబలమైన శని గనక పట్టి మనల్ని పీడిస్తూ ఉందంటే గనక దేవాలయం ఇక్కడ నామూషి పడకుండా దేవాలయంలో సేవ చేసిన, దేవాలయం బయట కసువు కొట్టిన ప్రబలమైన శనులు మీరు నమ్ముతారు నమ్మరో, ఎటువంటి విశేషమైన శని మహాత్ముని పీడలు ఉంటే కూడా దేవాలయం కసువు కొడితే పోతుంది. మనం దేవాలయం కసువు కొట్టడం అంటే అది చిన్నతనం కాదు, దేవాలయం శుభ్రం చేయడం. ఒకవేళ మనం బయట ప్రాంతం కొట్టలేకపోయినా 10 మంది చూస్తారని ఇప్పుడు దేవాలయంకి వస్తాం. మనం దేవాలయంలో బూజు ఉంటుంది, ఆ బూజు మనం తుడచొచ్చు, తప్పు లేదు. ఆ దేవాలయంలో బూజు తుడిచిన, దేవాలయం శుభ్రంగా అలికిన, ఇప్పుడు సంఘం వారు ఉంటారు, మనం స్వచ్ఛందంగా వచ్చి మేము ఫలానా రోజు ఈ యొక్క సేవ చేస్తామని చెప్పి ఆ భావనతో ఎవరైతే దేవాలయం యొక్క పని చేస్తారో ఖచ్చితంగా శనైశ్చర పీడ. గుర్తుపెట్టుకోండి, అంటే మన దగ్గర ధనం లేకుండా ఇబ్బంది కలిగి చాలా ఇబ్బందులు కనుక కలిగితే 1 రూపాయి ఖర్చు పెట్టుకోకుండా ఖచ్చితంగా దేవాలయం యొక్క సేవ చేస్తే 100కి 100 రూపాయలు శని మహాత్ముడు ఒక పీడనే తగ్గుతుందని చెప్తారనమాట. అంతేకాకుండా తంత్రశాస్త్రం ప్రకారము 4 రోడ్లు ఎక్కడైతే కలుస్తుందో ఆ 4 రోడ్ల కూడలిలో మనం నడిచినప్పుడు కాలి మట్టి వస్తుంది. ఆ మట్టి కొద్దిగా తీసుకొని ఇంటిలో పాత మేకులు కొట్టింటాం మనం, క్యాలెండర్ తగిలించుకోవడానికి, పటాలు తగిలించుకోవడానికి. అటువంటి ఒక పాత మేకు మన కాలి యొక్క మట్టి ఒక నల్లని గుడ్డలో మొత్తం చుట్టేసి నదీ ప్రాంతంలో కానీ కాలువలంతా కలిసే సంధానమయ్యే స్థలంలో కనుక మనం వేస్తే తద్వారా కూడా శనైశ్చర దోషాలు చాలా తగ్గిపోతాయి అన్నమాట. ఎందుకు ఇంత విశేషంగా చెప్పడం మీకు కారణం అంటే ఈ సంవత్సరం అధిపతి శని మహాత్ముడే 5 రాశుల వారికి పరిపూర్ణంగా శనైశ్చర దోషాలు ఉన్నాయి. కాబట్టి ఆ దోషం పోవాలంటే మనము దానికి తగిన పరిహారాలు చేసుకుంటేనే మనకు బాగుంటుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.